చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డికి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. రంజిత్ రెడ్డి అక్రమాలను ఆధారాలతో నిరూపిస్తామన్న ఆయన రంజిత్ చేసిన అవినీతిపై ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమన్నారు. 100 ఎకరాలు మింగిన రంజిత్ రెడ్డికి విశ్వేశ్వర్ రెడ్డిపై వ్యాఖ్యలు చేసే అర్హతే లేదన్నారు. రాజేంద్రనగర్ విజయ్ సంకల్ప యాత్రలో పాల్గొన్న ఏలేటి చేవెళ్ల నుండి విశ్వేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ఎంపీ ఒక ఆయన చేవెళ్ల టీఆర్ఎస్ ఎంపీ ఆయన పేరేంది రంజిత్ రెడ్డి మీద నిన్న నేను చేవెళ్లలో మాట్లాడి ఈయన కౌంటర్ ఇస్తా ఉన్నాడు. కౌంటర్ ఇచ్చిండు. నేను మీ ద్వారా రంజిత్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. రంజిత్ రెడ్డి కేటీఆర్ ఇద్దరు పార్ట్నర్షిప్ ఉన్నది, బంధుత్వం, వాళ్ళిద్దరి మధ్యలో బలమైనటువంటి ఆర్థిక బంధుత్వం ఉన్నది. ఈ రోజు నువ్వు అర్ధరహితం ఆధారాలు లేవంటున్నావు కదా రంజిత్ రెడ్డి, నేను రుజువులతో సహా నేను నిరూపిస్తా, ఆధారాలతో సహా నిరూపిస్తా. నువ్వు ఎండోమెంట్ భూమిలో సర్వే నంబర్తో సహా నువ్వు 4 ఎకరాల 18 గుంటల్లో హనుమాన్ల గుడిని కూలగొట్టమన్న వాస్తవం కాదా? షేక్పేట్ గ్రామంలో 4 ఎకరాల 18 గుంటల హనుమాన్ల గుడిని నువ్వు డిమాలిష్ చేసి అక్కడ అపార్ట్మెంట్ కడుతున్నాడు. పాపాత్ముడు కాదా నువ్వు? నీ జాతకం నా దగ్గర ఉన్నది. నేను ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని నువ్వు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాట్లాడి అవమానపరిచినవో, మా నాయకుడు జోలికొచ్చినవో, కాబట్టి నేను నోరు తెరుస్తున్నా. నువ్వు బహిరంగ క్షమాపణ చెప్తే వదులుతా, లేకుంటే బిడ్డ నీ బండారాలు బయట పెడతా. అసెంబ్లీ సాక్షిగా ప్రతి రుజువు బయట పెట్టి నిన్ను బొక్కలు తొలిస్తా. నేను కామ్గా ఉంటే ఆధారాలు లేవనుకుంటున్నావు. ప్రతి ఆధారంతో వస్తా. నువ్వు కేటీఆర్ గారు ఎక్కడికి వస్తారో చెప్పండి, ఏ న్యూస్ ఛానల్కి వస్తారో చెప్పండి, ఎక్కడ బహిరంగ చర్చకు వస్తారో చెప్పండి. నేను ఆధారంతో వస్తా, నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇచ్చేవారి నియోజకవర్గంలో 3వ స్థానం తెచ్చుకో.